ఈవినింగ్ టైం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోగలిగే ఈ మిల్ మేకర్ పకోడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. చూసి మీరు కూడా 10 నిమిషాల్లో చేసేవచ్చండి. ఎంతో టైం పట్టదు, కానీ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నాన్ వెజ్కి మించి టేస్ట్ ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. 2 కప్పులు మిల్ మేకర్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుని వీటిని కడుక్కోండి. నానబెట్ట అవసరం లేదు, జస్ట్ కడుక్కోండి అంతే. చూడండి, వాటర్ ఇలా డిప్ చేసుకున్నాక ఇలా వస్తాయి. ఇలా అయినప్పుడు మనం తీసేసుకుందాం. పెండన అవసరం లేదండి, ఇలా జస్ట్ వాటర్ అలా వాడితే సరిపోతుంది. మనం ఎలాగా ఇందులో మసాలా స్పైసెస్ వేసుకుంటాం కాబట్టి ఆ తడి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే కారం సరిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు శనగపిండిని అయితే వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. శనగపిండి కార్న్ఫ్లవర్ వేసాక తేమ సరిపోకపోతే 2 స్పూన్ల వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే చిన్న పించ్ ఫుడ్ కలర్ వేసుకోండి. రెడ్ కలర్ ఆప్షనల్ అండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని పూర్తిగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇది అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చండి. పిల్లలకి చాలా బాగుంటాయి. ఇలా మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఇందులోని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. అయితే పచ్చిమిర్చి ముందు వేగిపోతాయి, ఇవి వేగవు, అందుకని విడిగా వేయించుకోవాలి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుంటున్నాం. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. మనం తీసినవి వేసుకోవడానికి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా వేసుకోండి ప్లేట్లో. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి వేయించుకుందాము. ఇలా వేసి చూడండి, వేగిపోయి ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. ఇలా వేగాలి. గరం మసాలా వేసాం కదండి, స్మెల్ చక్కగా తెలుస్తుంది. మసాలా ఫ్లేవరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు, ఇలా అన్నీ వేయించుకుందాం. అంతా ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకుందాం, వేసుకుని వేయించుకుందాం. పచ్చిమిర్చి వేయించుకుని అంటే పైన కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేయండి, బాగుంటుంది. ఇలా వేయించుకున్న వాటిని సర్వింగ్ బౌల్లో తీసుకుని డెకరేట్ చేసుకుందాము. అయితే ఇవి వేయించుకున్నప్పుడు క్రంచీగా ఉంటాయి. లెమను, ఉల్లిపాయ వేసుకుని లెమన్ పిండాక ఇవి సాఫ్ట్గా అవుతాయండి, తినడానికి వీలుగా ఉంటాయి. అంతేనండి, నాన్ వెజ్కి మించిన టేస్ట్ వచ్చే మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది.
మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైనుంచి ఇలా నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ఇలా తీసుకుని క్రంచీగా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.